అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది జాతిరత్నాల గురించి అన్నమాట. మనం ఎప్పటికైనా జాతిరత్నాలు మనం చాలామంది చూస్తూ ఉంటాము. అంటే సినిమా యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వేసుకోవడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో జాతిరత్నం అనేది ఏంటి అనేది ఫస్ట్ మనం వివరించుకోవాలి, అంటే తెలుసుకోవాలి. అంటే జాతిరత్నం అనేది ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే మట్టిలోంచి వచ్చినవి, మనం మైనింగ్ చేసినవి జాతిరత్నాలు. దాంట్లో ఏంటంటే కొంతవరకు కల్మషం అనేది ఉంటుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూస్తాము. అంటే ఏంటి, కట్, క్లారిటీ కూడా మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. సో క్లారిటీ లేకుండా ఏ జాతిరత్నం వేసుకున్నా అది సరిగ్గా పనిచేయదు. అంటే ఏంటి, మనకి నమ్మకం ఏంటి, అసలు మనకి 9 గ్రహాలు ఉన్నాయి. గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క జాతిరత్నం అనేది చెప్పుకోవడం జరిగింది. అంటే ఏంటి, అసైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకని ఆ జాతిరత్నం వేసుకుంటున్నాము అంటే, బికాస్ ఆ ప్లానెటరీ ఎనర్జీ వచ్చి మనకి బ్యాలెన్స్ చేస్తుంది, లేకపోతే మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అని చెప్పడానికి. ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, మన జాతక రీత్యా జాతకం చూసుకున్నప్పుడు ఎక్కడ పాజిటివ్ ఉంది, ఎక్కడ నెగటివ్ ఉంది, దేన్ని బ్యాలెన్స్ చేయాలి, ఏ ప్లానెటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టే జాతిరత్నం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకని అసలు వేసుకోవాలి అంటే కనుక, ఇవి జాతిరత్నాలు నేను చెప్పినట్టు మైనింగ్ చేసి వస్తాయి. అవి కరెక్ట్ జాతిరత్నం, కరెక్ట్ కలర్, క్లారిటీ, కట్ ఇవన్నీ ఉన్నవి వేసుకుంటే కనుక ఎక్కడో ఉన్నవాళ్ళు, అంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా పై స్థాయికి అందలం ఎక్కే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అలా మేము ఇచ్చున్నాం కూడాను. అది బ్యాలెన్స్ అవుతుంది. అంటే ప్లానెటరీ ఎనర్జీస్ని జాతక రీత్యా మనం బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, మనం ఇచ్చినప్పుడు అది పడలేదు అనుకోండి, ఆ జాతిరత్నం మీకు పడలేదు అనుకోండి, సరిగా లేదు అనుకోండి, దాంట్లో క్రాక్ ఉందో లేకపోతే కల్మషం ఉందో ఏదో ఉంది అనుకుందాం కాసేపు. అవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అసలు బాగా ఉన్నవాళ్ళు కూడా కింద స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇవి మనం చాలా చూసుకుంటూ ఉంటాము. చాలామందికి ఏంటంటే కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. ఏంటి కన్ఫ్యూషను, ఒక రాశికి మనకి అధిపతి ఉంటారు. ఆయన అధిపతి పట్టి కూడా మనం జాతిరత్నం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే బర్త్ స్టోన్ అంటాం, అంటే నక్షత్ర రీత్యా ఒక రాశిలో 9 మనకి పాదాలు ఉంటాయి. 2.5 అనుకుందాం, 2.25 అనుకుందాము. సో నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. సో నక్షత్రానికి అధిపతి ఉంటారనమాట. సో అధిపతిది ఇవ్వాలా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగే పీరియడ్ దాన్ని బట్టి ఇవ్వాలా అనేది కొంచెం కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. మీరంతా మీరు వేసుకున్నారు అనుకోండి, అది తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. కొంతమందికి రైట్ అవుతుంది, కొంతమందికి తప్పు కూడా అవ్వచ్చు. అంటే తప్పు ఇన్ ద సెన్స్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి, అటు ప్లసెస్ ఉంటే అటు మైనసెస్ కూడా ఉంటాయి కదా, అదే నేను చెప్తున్నాను. సో అదొకటి కాకుండా జాతక రీత్యా ఏ ప్లానెటరీ స్టోన్, జెమ్ స్టోన్ వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా ఏ కలర్లో వేసుకోవాలి, ఏ కట్లో వేసుకోవాలి, ఏ షేప్లో వేసుకోవాలి, ఏ వేల్కి వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఆ రోజు మీకు తారాబలం ఉందా, లేకపోతే ఏ చేతికి వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుంది. అదొకటి కాకుండా ఏంటంటే దశా విశేషాలు, టైం పీరియడ్ బట్టి కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా కొంతమంది ఈ కాలంలో ఏంటంటే ఎమరల్డ్ ప్లస్ పర్ల్ అలా కూడా ఇస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే 2 పగడం పర్ల్, డైమండ్ పర్ల్, లేకపోతే 2 అంటే ఏంటంటే రూబీస్, పర్ల్స్, లేకపోతే జెమ్స్, ఇవన్నీ. చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది, మేమేమో పర్ల్స్ వేసుకుంటున్నాము అంటూ ఉంటారు, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ. సో చాలామంది వస్తూ ఉంటారు కనుక వాళ్ళు ఇలా అడగడం కూడా జరుగుతుంది. మేము జ్యువెల్స్ కూడా వేసుకుంటాం, మేము రూబీస్ వేసుకుంటాం, మేము గ్రీన్స్ వేసుకుంటాం, పచ్చలు వేసుకుంటాం, నీలాలు వేసుకుంటాం అంటూ ఉంటారు. కరెక్టే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ రోజు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే మీ స్కిన్ మీద ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా నగలు వేసుకున్నారు అనుకోండి, అంటే ఒక నెక్లెస్ వేసుకున్న వాళ్ళు వేసుకోలేము కదా కంటిన్యూస్గా, పొద్దున సాయంత్రం వేసుకుని పడుకోవడం, లేవడం అలా కంటిన్యూస్గా చేయడం అనేది కుదరదు కదా. సో అందుకని జాతిరత్నాలు ఎప్పుడు మనం ఎక్కువ రింగ్ కానీ లేకపోతే లాకెట్లో కానీ వేసుకోమని ఇస్తూ ఉంటాము. అదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే మనం చెప్పడం ఏంటంటే, జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇందాక నుంచి చెప్తున్నాను. జాతక రీత్యా ఒకటి కాకుండా ఏ దాంట్లో వేసుకోవాలా, అంటే పసిడిలో వేసుకోవాలా, సిల్వర్లో వేసుకోవాలా, లేకపోతే ఏంటంటే పంచలోహాల్లో వేసుకోవాలి. ఎప్పుడు పంచలోహాలు అంటున్నాం, ఎందుకంటే పసిడి అంతలో ఎక్కిపోయింది కనుక. ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే జెమాలజిస్ట్ చెప్పింది, ఆయన పరిశీలించిన ఒకటి
ఒక జెమ్ స్టోన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కల్మషం ఉండకూడదు. అంటే ఏంటి, దాంట్లో బ్రేక్స్ అనేవి ఉండకూడదు. అంటే ఒక కట్టు ఉండకూడదు, అంటే క్రాక్స్ ఉండకూడదు దాంట్లో. అలాగే కొంచెం మట్టి అవన్నీ కలిసి ఉంటాయి మనం, ఎందుకంటే భూమిలోంచి తీసినవే కదా. సో క్లారిటీ అనేది కొంచెం తగ్గుతుంది, కలర్ అనేది తగ్గుతుంది అలాంటి టైప్. కొంతమంది నేను చూశాను చెప్పినా కూడా ఏంటంటే తక్కువకు వస్తుంది స్టోన్ అని చెప్పి క్లారిటీ లేనివన్నీ వేసుకుంటూ ఉంటారనమాట. అవి పనిచేయవు యాక్చువల్గాను. మనం వేదిక అస్ట్రాలజీ ప్రకారం మనం చూసాము అంటే అవన్నీ పనిచేయవు అనమాట. సో అది కొన్ని రోజులు వేసుకున్న తర్వాత కొన్నిసార్లు నీళ్ళల్లో పెట్టి కొద్ది రోజులు వాడిన తర్వాత మసక్కా అయిన రోజులు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం చూసుకుని ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. జాతిరత్నం బేసిక్గా ఏంటంటే మనం ఇచ్చేది ప్లానెటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి. అదొక్కటి కాకుండా ఇప్పుడు చాలామందికి నేను ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కెరియర్ పాత్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు, బాసెస్ ఇబ్బంది పెట్టినప్పుడు ఇలాంటి వాటికి కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యారేజ్ అంటే పెళ్ళి కావట్లేదు అన్నప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదొకటి కాకుండా ఇప్పుడు లోన్స్ ఉన్నాయి, అలాగే సక్సెస్ రావట్లేదు అన్నప్పుడు కూడా జాతకం పరిశీలించుకున్న తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఇదిగో నాది ఇది రాసి కనుక నేను ఇది వేసుకుంటాను అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇది నా నక్షత్రం కనుక నేను బర్త్ స్టోన్ వేసుకుంటాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది వెయిట్ కూడా మనం చూసి, అంటే ఏంటంటే ఎవరికి ఎంత కావాలి. జనరల్గా అయితే మనం 3 క్యారెట్స్ చెప్తూ ఉంటాము. 3 క్యారెట్స్ కాకుండా వెయిట్ అనేది ఒక్కొక్క జాతక రీత్యా చూసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మెసేజ్లు పెడతారు, వాట్సాప్లో పంపించి ఇది కరెక్టా అంటారు. కాదు, ఎప్పటికైనా ప్రత్యక్షంగా మనం ఒక జాతిరత్నం చూసినప్పుడే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. ఏంటంటే అది చూసుకుని పరిశీలించుకుని వేసుకోవాలి. ఎందుకు ఇంత జాగ్రత్తలో చెప్తున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది మీ దగ్గర. అంటే దశా విశేషాలను బట్టి, అలాగే నేను ఇందాక చెప్పిన టైం పీరియడ్ బట్టి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. జాతక రీత్యా ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకం అయితే మేము మార్చలేము కదా. సో దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది కనుక కొంతవరకు అట్లీస్ట్ లాంగ్ టర్మ్ వేసుకోవాలి కనుక ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించిన తర్వాతే జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి. సింహరాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో సూర్యుడయ్యారు. సూర్యుడు మనకి తెలుసు సోలార్ సిస్టంలో బ్రైటెస్ట్ ప్లానెట్. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలా బ్రైట్గా ఉండాలి, అందరి ముందు మనం పైకి రావాలి, బాగా పైకి వెళ్ళే ఎలివేట్ అవ్వాలి అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి అలాగే ఉంటారు. అండ్ ఆల్సో మనకి తెలుసు లియో, మనం ఎప్పుడైనా లియో అంటే ఏంటంటే సింహం మనం చెప్తూ ఉంటాం. ఆయన ఒక జంగల్కి ఫారెస్ట్కి రాజు. అలాగే వీళ్ళు కూడాను అందరికన్నా పైకి వెళ్ళాలి అని ఆలోచించే ఒక రాశి కింద మనం చెప్తూ ఉంటాం. ఈ రాశిలో చాలామంది పాలిటీషియన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి అలాగే ఏంటంటే అంత శక్తి అలా దూసుకెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైనా చెప్పేది జాతిరత్నం ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి కెంపులు చెప్తామన్నమాట. కెంపులు కూడా ఏంటంటే రోజ్ నుంచి మనకి ఆల్మోస్ట్ రెడ్ వరకు వెళ్తూ ఉంటాయి. ఆరెంజిష్ రెడ్ కూడా ఉంటుందన్నమాట. ఎన్ని క్యారెట్స్? 3 క్యారెట్స్ పైన చెప్తూ ఉంటాము. ఇది ఎప్పటికైనా ఎక్కువ మనం పసిడిలోనే చెప్తూ ఉంటాం, అంటే గోల్డ్లో వేసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. ఈ కాలంలో ఏంటంటే పంచలోహాల్లో వేసుకోమని కూడా చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నాను. జాతక రీత్యా వేసుకోవాలి అంటే కనుక మనం కూడా ఇది రింగ్ ఫింగర్లోనే ఎక్కువ చెప్తూ ఉంటాము. అండ్ ఆల్సో ఇది రైట్ హ్యాండ్కి వేసుకోవాలా, లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవాలా, అండ్ ఆల్సో ఏంటంటే ఎంత క్యారెట్స్ కావాలి, ఎంత పవర్ కావాలి, ఎంత వెయిట్ కావాలి అనేది జాతక రీత్యా నిర్ధారించడం జరుగుతుందన్నమాట. ఇది ఒక ఎప్పటికైనా సరే పూజలో పెట్టి ఒక సండే వేసుకోమని చెప్పడం అనేది జరుగుతుంది. సోలార్ సిస్టమ్ మనకి తెలుసు సన్ చుట్టూనే అన్నీ తిరుగుతూ ఉంటాయి. అది బ్రైటెస్ట్ ప్లానెట్ కూడాను. అలాగే మీ జీవితంలో అందరికన్నా బాగా ఎలివేట్ అవ్వాలి, ముందుకు సాగాలి అన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ మన కెంపులు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. జాతకం పరిశీలించిన తర్వాత ఎప్పటికైనా తీసుకోవడం అనేది మంచిది అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి తెలుసు 9 గ్రహాలు ఉన్నాయి. అలాగే మనకి 12 రాసులు ఉన్నాయి. 12 రాసులకి మనకి అధిపతులు ఉంటారు. అంటే ఈ గ్రహాలే అధిపతులు అవుతారు. అలాగే ఏంటంటే మనకి 7 గ్రహాలే మనం తీసుకోవడం జరుగుతుంది. రాహు కేతువులు మనకి తెలుసు
ఛాయాగ్రహాలు అని చెప్తూ ఉంటాం కదా. సో వాటికి ఆధిపత్యం అనేది లేదనమాట. సో తప్పక ఈ 7 మనం చెప్పుకోవడం జరుగుతుంది ఫస్ట్. దాని తర్వాత రాహుకేతులు కూడా మనం చెప్పుకోవాలన్నమాట. ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఇందాక నుంచి నేను చెప్తున్నాను, ఇవన్నీ జనరల్. అంటే ఏంటి, రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. కానీ రాశి పట్టి, రాశికి అధిపతి పట్టి మనం చెప్పడం జరుగుతుంది కనుక ఇదొక రెమెడియల్ మెషర్స్, అంటే పరిహారం అంతే. సో జాతక రీత్యా మీ జాతకం పరిశీలించుకొని వేసుకునే జాతిరత్నాలు ఎప్పటికైనా సరే డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏంటి, అదే ఇవ్వడం అనేది జరగదు. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మేషరాశికి మనకి తెలుసు ఆధిపత్యం ఉన్నదేమో, మనకి కుజుడికి ఆధిపత్యం ఉంది. పగడం అనేది ఇస్తాం. సో అందరికి అదే రాసి ఉన్నవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు, అందరికీ పగడమే ఇవ్వడం అనేది జరగదన్నమాట. సో ఏదైనా సరే జాతక రీత్యా ఇవ్వడం అనేది బెస్ట్. ఎందుకంటే నేను చాలామందికి నీలాలు ఈజీగా వేసేసుకుంటారు కూడా. చాలామంది నీలాలు వేసుకున్నాము, నాకేమో ఏమి పనులు అవ్వట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ నీలాలు వేసుకుంటే మీకు సూట్ అవుతుందా లేదా అనేది జాతకం పట్టే తెలుస్తుంది, ఉత్తి రాశి పట్టి మనకి తెలియదన్నమాట. సో తప్పక ఏంటంటే చూపించుకోవడం అనేది మంచిది. ఎందుకంటే 2 విధంగా ఇవి పనిచేస్తాయి. ఇవి బాగా పైకి తీసుకెళ్తాయి, అందరూ పైకి వెళ్తే అందరూ సంతోషిస్తారు. కానీ అదే మనకి రివర్స్ అయితే, కొన్ని ఇబ్బందులు వస్తే, కిందకి దిగజారితే లైఫ్లో సక్సెస్ సాధించలేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు ఇంత జాగ్రత్తలు చెప్తున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ జాతిరత్నాలకి అంత పవర్ ఉందన్నమాట. సో పవర్ ఉన్నవి మనం ఈజీగా తీసుకోకూడదు, లైట్గా తీసుకోకూడదు. సో తప్పక జాతకం పరిశీలించిన తర్వాతే మీరు వేసుకోవడం అనేది మంచిది. ఇది కూడా ఒక రెమెడియల్ మెషర్స్ కిందే. దాంతోపాటు మనం పూజలు కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది ఏంటంటే కొంతవరకు లాంగ్ టర్మ్గా, నేను ఇందాక చెప్పినట్టు లాంగ్ టర్మ్గా వేసుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా మనం పీరియడ్ మారినప్పుడు, ఎందుకంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు, తిరుగుతూనే ఉంటాయి. మనం గోచార రీత్యా కూడా చాలా మాట్లాడుకున్నాము, తిరుగుతూ ఉంటాయి కనుక తప్పక ఎప్పటికప్పుడు మనం సొల్యూషన్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే దీంతో పాటు రెమెడియల్ మెషర్స్ కింద పూజలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది. ఇదొకటి కాకుండా మనం ఏంటంటే పూజలో పెట్టి ఇవ్వడం కూడా జరుగుతుంది జాతిరత్నాల్ని. అదొకటి కాకుండా ఒక రింగ్ చేయించుకున్నప్పుడు, లేకపోతే ఒక డాలర్ అయినా, అంటే ఒక లాకెట్ చేయించుకున్నప్పుడు కూడాను పూజలో పెట్టి కొంచెం పూజించుకు వేసుకోవడం అనేది మంచిదన్నమాట. అదొకటి కాకుండా దాని వెయిట్ ఎంత కావాలి మీకు అనేది నేను ఇందాక చెప్పినట్టు జాతక రీత్యానే మీకు తెలుస్తుంది. జాతక రీత్యా మనం చూసుకుంటేనే మనకి కరెక్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది కనుక తప్పక జాతకం పరిశీలించుకుని వేసుకోండి. ఎందుకంటే మీకు సక్సెస్ కావాలి అనేది నేను చెప్పడం జరుగుతోంది.